పైసలు చేశావు, ఎవరి దగ్గర ఎంత డబ్బు తీసుకున్నావు మొత్తం తెలుసు. ఇవన్నీ కూడా అన్ని బయటకు వస్తాయి. కేటీఆర్ మొత్తం బయటకు వస్తుంది. నువ్వు ఎన్ని చేసినా మొత్తం ఇవన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చిన రోజు మిమ్మల్ని ఖచ్చితంగా తిహార్ జైలుకు పంపిస్తారు. ఇది తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఎందుకంటే తెలంగాణ ప్రజలను మీరు ఏ విధంగా అణిసివేశారో, ఏ విధంగా దోపిడీ చేశారో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. రెండో విషయం, ఎవరితోని వాడెవడు అని పేరేందో ఇది నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు మా ముఖ్యమంత్రి గారి మీద, కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డి ఈ కేటీఆర్ పాలేరు. ఇక వాడు కూడా మాట్లాడుతుంటే ఏం మాట్లాడతారు? తెలంగాణ ఉద్యమకాలను కొట్టిన వాళ్ళను, తెలంగాణ ఉద్యమకాల మీద దాడులు చేసిన వాళ్ళను, తెలంగాణ ఉద్యమకాలను చంపేసిన వాళ్ళను వాడు టీఆర్ఎస్ పార్టీలో ఏర్చుకొని వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు. వాడు కౌశిక్ రెడ్డి చరిత్ర, కౌశిక్ రెడ్డి అన్నతోడు కూడా ఇలా మాట్లాడేటోడైండు. మానుకోటలో ఆ రోజు తెలంగాణ ఉద్యమకాల మీద దాడి చేసినోడు కౌశిక్ రెడ్డి అన్నతోడు. తెలంగాణ ఉద్యమకాలను కాళ్ళు కొట్టి చంపాలని తుపాకులు బట్టి కాల్చినోడు కౌశిక్ రెడ్డి అన్నతోడు. వాడిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు. ఇయ్యలో టీఆర్ఎస్ లో పార్టీలో చేర్చుకొని ఇయ్యలో హుజురాబాద్ నియోజకవర్గంలో దళితులను ఇష్టం వచ్చినట్టు మాలామాదిగోళ్ళు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తిట్టినోడు, ఆడ బీసీలను మీద దాడులు చేయించినోడు. రెండవది, అసలు కౌశిక్ రెడ్డిని ఒకటి అడుగుతా, అసలు వాడిని అడగవలసిన అవసరం లేదు. వాడు థర్డ్ క్లాస్ దాని గురించి నేను మాట్లాడు కూడా టైం వేస్ట్ అవుతుంది నాకు. ఎందుకంటే ఇయ్యల్లో కౌశిక్ రెడ్డి అయినటోడు ఆ నియోజకవర్గంలో అక్కడి ప్రజలు బీసీలు ఎస్సీలు అందరూ ఓడకూడదామని చూశారు. ఎంత ఇయ్యలు ఎట్లా మాట్లాడుతారో భయ్, నువ్వు నాకు అర్థం కాలే. మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రి నీ మాట్లాడే మాటలు కావు, అది పద్ధతి కాదు అని చెప్తున్నా. నేను ఇప్పటిదాకా కూడా నీ గురించి మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదంటే వద్దులే, నీ స్టేజ్ కూడా నీ స్థాయి కూడా అది కాదు. ఎవరు పడితే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలని నేను మాట్లాడలేదు. కానీ నువ్వు హుజురాబాద్ నియోజకవర్గంలో గెలవడం కోసం భార్యను బిడ్డ 16-17 సంవత్సరం ఉన్నది పాపం, చిన్న అమ్మాయి 15 సంవత్సరం ఉన్నది. ఆమెను తీసుకుపోయి వేదిక మీద ఉండి మేము విషం తాగుతాం, మా శవాలను మీరు చూస్తాం, నన్ను గిట్ట గెలిపియపోతే హుజురాబాద్ ప్రజలు బ్లాక్మెయిల్ చేసినవురా భయ్, నువ్వు సెంటిమెంట్తోని మేము చచ్చిపోతామని చెప్పినవురా భయ్. నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా భయ్, నాకు అర్థం కాలే. తెలంగాణ ప్రజలు హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఎస్సీలు ఎస్టీలు అక్కడ బీసీలు కౌశిక్ రెడ్డి అయినటువంటి ఓడగొట్టాలి, అహంకారం బాగుంది, ఒక దుర్మార్గమైన కుటుంబం, భూస్వాములు వాళ్ళు, ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజలను అణిసివేసినటువంటి కుటుంబం, అది ఖచ్చితంగా ఓడగొట్టాలని కంకణం కట్టుకొని ఉంటే చివరికి చదువుకునే చిన్న అమ్మాయిని కూడా తీసుకెళ్ళి భార్యను తీసుకెళ్ళి ఇక మేము ముగ్గురం కలిసి విషం తాగుతాం మమ్మల్ని గెలిపియపోతే, మా శవాలను మీరే మొయ్యాలి అని బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు పాపం సెంటిమెంటు గంగలమని గాడి కొడుకు ఒక్కసారి ఓట్లెత్తి అయిపోతుంది, వీడు చచ్చిపోతే మా నియోజకవర్గ ప్రజలకు మరి పాపం తగులుతుందో లేకుంటే గోస తగులుతుందో ఎందుకు లే అని చెప్పి నమ్మి ఓట్లేసాడు. అంతే తప్ప నీకు నిజంగా దమ్మున్నోడివైతే ఎన్నికల్లో గెలవాలి. సత్తరని బిడ్డను ముందర బట్టి బిడ్డతో అనిపించాడు. మీరు చూడండి, మీరు ఇక్కడ చూసుకోండి ఒకసారి, మీ అది పాతయి బిడ్డతో మాట్లాడి భార్యతో మాట్లాడి మేము మా డాడీ గిట్ట మేముంటే మాకు ఓట్లు అయిపోతే మేము చచ్చిపోతామని చెప్పి అనిపించాడు. భార్యతోని బిడ్డతోని కౌశిక్ రెడ్డి ముగ్గురు కలిసి ఇట్లా ఆ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి గెలిచినోడిది. ఇవాళ మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడితే బాగుండదు. నీవు అట్లాంటి మాటలు మానుకో. ప్రూఫిస్తావా మరి? ఓకే, రెడీ, నేను సిద్ధమే. నీవు కేటీఆర్ నీతో మాట్లాడించిన విషయం నాకు అర్థమైంది. కేటీఆర్ నీతో మాట్లాడించిన విషయం నాకు అర్థమైంది.
కేటీఆర్ నీకొక్కడు చెప్తున్నా, నీకు సవాలు విసురుతున్నా. కౌశిక్ రెడ్డి, నువ్వు నిజంగానే మొగోడు అయితే మా ముఖ్యమంత్రి గారి మీద నువ్వు ఏం ఆరోపణలు చేసినావో అది మీడియాలో వచ్చింది, నేను చూసిన అంతే.